అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితులు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ 7,000 మందికి పైగా అతిథులను రామమందిర వేడుకలకు ఆహ్వానించింది. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇవాళ నేటి నుంచి రామాలయ ప్రాణ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రేపు రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. ततो विराट जायद विराजोधि पूर्षा सजातोत्रक्षित पश्चात भूमथो पुरा तस्माद् यज्ञा सर्वता समृद्धं प्रकृदाज्यं नारज्ञान ग्राम्यश्चे तस्माद् यज्ञा सर्वतानि च सामान्य यज्ञिरेः छन्दा गुंसि यज्ञे तस्माद् दुस्तस्माद् जायत तस्माद् स्वासनि प्रजासनि पशुसनि. మూడవ రోజు అంటే ఎల్లుండి గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రహ్మాణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. ఇక 4వ రోజు అంటే జనవరి 19న పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత నవగ్రహ స్థాపన చేస్తారు. ఇక జనవరి 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయు నీటితో సంప్రోక్షణ చేస్తారు. ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. ఇక 6వ రోజు అంటే జనవరి 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేయించి పవలింపజేస్తారు. ఇక జనవరి 22న ప్రధాన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:30 ప్రారంభం కానుంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోకి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన ఆ రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు.